హాయ్, నేను మీ తేజ, వినాయక్ ఎలక్ట్రానిక్స్ పొన్నూరు, స్కైజెన్ సిఇఓ. ఇప్పుడు యాక్చువల్గా నిన్న జిఎస్టీ అప్డేట్ వచ్చింది. చాలామంది డీలర్స్కి మన వాళ్ళందరికీ డౌట్ ఏంటంటే ఇప్పుడు 28% ఐటమ్స్ నుంచి 18% చాలా ఐటమ్స్ మారినాయి. దాంట్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం తీసుకుంటే ఎల్ఈడి కేటగిరీ తీసుకోండి. దాంట్లో 24 గతంలో 18, ఇప్పుడు 18, ఇది నో చేంజ్. 32 గతంలో 18, ఇప్పుడు 18, ఇది కూడా నో చేంజ్. తర్వాత 43 అండ్ అబోవ్ వీటికి వచ్చేసరికి ఏంటంటే 28 నుంచి 18% మారుతుంది. ఇదొకటే మనం కన్సిడర్ చేయాల్సిందే. ముందు ఇదొకటి నోట్ చేసుకోండి. తర్వాత ఏసీలు వచ్చేసరికి ఓన్లీ 28% ఉండేది, ఇప్పుడు ఇది కూడా 18% నుంచి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా రెఫ్రిజిరేటర్ కానీ వాషింగ్ మిషన్ కానీ అన్నీ ఆల్రెడీ 18% ఉన్నాయి. అవి 18% కానీ కంటిన్యూ అయిపోతున్నాయి. దీంట్లో చేంజ్ అయితే ఏం లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ 28%లో 8 మనకి తీసుకోండి. లైక్ ఏసీ జనరల్గా 40,000 ఉంటుంది. అట్లానే 43 ఎల్ఈడి, 55 ఎల్ఈడి అవి ఉంటాయి. అది ఏదైనా అప్రాక్సిమేట్గా మీకు 40 రూపాయలు ఉంటుంది. జనరల్గా ఏ ఐటమ్ అని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఉన్న రేట్లో బేసిక్ ప్రైస్ అంటారు. బేసిక్ ప్రైస్ అంటే ఉన్న ప్రజెంట్ ప్రైస్ డివైడ్ బై 1.28 వేయాలి. అలా వేస్తే మనకి బేసిక్ ప్రైస్ వస్తుంది. ఈ బేసిక్ ప్రైస్ తర్వాత జిఎస్టీ ఎంత వస్తుంది ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి 8750 జిఎస్టీ అమౌంట్ వస్తుంది. అదే మన 80% ఉందంటే ఈ బేసిక్ ప్రైస్కి 18% పుడితే 5625 వస్తుంది. ఇప్పుడు ఏమైందంటే డీలర్కి మీరు కొనుక్కుంటే మీకేం నష్టమేం లేదు. ఈ 8750 ఇన్పుట్ అయితే మీరు వస్తుందో రేపు మీరు అమ్మేటప్పుడు ఈ 5625 జిఎస్టీ మటుకే కడతారు. ఈ 3110 రూపాయలు మీకు సేవింగ్స్ అవుతాయి. మీ జిఎస్టీలో ఇన్పుట్ క్రెడిట్ అయింది. రేపు ఎప్పుడైనా మీరు జిఎస్టీ కట్టుకున్నప్పుడు ఈ డబ్బులు మీ అకౌంట్లో ఉంటాయి కాబట్టి సేవ్ కావాలంటే మీకు ఉపయోగపడుతుంది. అప్పుడు న్యూ ప్రైస్ ఎంత అవుతుంది? 36,875 రూపీస్ అవుతుంది. అంటే 40,000 రూపాయల వస్తువు మీకు 36,000 రూపాయలు 870 రూపాయలు పడుతుంది. ఈ 3,120 రూపాయలు ఏదైతే ఉందో ఇదైతే మీకు లాస్ లేదు. మీ జిఎస్టీ అకౌంట్లోనే మీ జిఎస్టీ అకౌంట్లో ఇది క్రెడిట్గా ఉంటుంది. ఇది మీకు ఇన్పుట్ మీకు రిసీవ్ అయింది. మీరు బిల్ రాస్తే ఈ అమౌంట్ బయటకు వెళ్ళిపోతుంది. ఇది మీరు క్లియర్గా ఇంకా కావాలంటే మీ ఆర్డర్ గారు కూడా అడగండి. నేను ఎగ్జాంపుల్ 40,000 రూపీస్గా పెట్టాను. అట్లానే ఒక 30,000 25,000 రూపీస్ కూడా ఒక పీడిఎఫ్ చేసి నేను ఇదే కంటెంట్లో లాస్ట్లో యాడ్ చేస్తాను. కాబట్టి డీలర్స్ మటుకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు 28%లో తీసుకుంటేనే మీకు ఇంకా లాభం. ఎందుకంటే చాలా మంది దగ్గర జిఎస్టీ క్రెడిట్ ఉండదు. 28%లో కొనుక్కుంటే మీకు జిఎస్టీ క్రెడిట్ మిగిలింది అనుకోండి, అప్పుడు అనేది మళ్ళీ మీకు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టే పనే ఉండదు. అదే మీరు తర్వాత 18% కొనుక్కుంటారు. ఏంటంటే ఆ 18% కొనుక్కుంటారు, 18% అమ్ముతారు కాబట్టి మీరు ప్రాఫిట్ మీ ట్యాక్స్ కట్టే పని అయితే అప్పుడు వస్తుంది. ఇప్పుడైతే కనుక మీరు ట్యాక్స్ కట్టే పనే ఉండదు. సేమ్ రేట్ వస్తుంది కాబట్టి కట్టదు. కానీ మీరు ఓవరాల్ అమౌంట్ కడతారు. ఎక్స్ట్రా ముందు మనకు పే చేస్తారు. అంతే తేడా తప్పిస్తే మీకు ఎటువంటి చేంజ్ అయితే ఏమి రాదు. ఓకేనండి, ఇది క్లారిటీ అయితే ఓకే. సో ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ 28% జిఎస్టీ నుంచి 18%కి మారడం వల్ల మన ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీకి ఎటువంటి నష్టం అయితే ఏమీ లేదు. మీకు అల్టిమేట్గా జిఎస్టీ క్రెడిట్ అయితే మిగులుతుంది. సో మీరు హ్యాపీగా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఇన్పుట్ క్రెడిట్ మీరు అవైల్ చేసుకోవచ్చు. అందులో మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకేనా? ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ మీకు చాలా మందికి ఉంటుంది. లేకపోతే నేను కింద షేర్ చేస్తాను. ఎవరికైనా నాకు కాంటాక్ట్ చేయొచ్చు. లేకపోతే మీ ఆర్ట్ ఎవరు ఉంటారు, పర్సనల్ ఆర్ట్ ఎవరైనా మీకు ఈజీగా చెప్పగలుగుతారు. ఎందుకంటే ఎవరి ఇండస్ట్రీకి వాళ్ళు ఈజీగా ఉంటుంది కాబట్టి మన ఇండస్ట్రీ గురించి నేను చెప్తున్నాను. సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ దసరా దివాళీ కూడా స్కీమ్స్ కానీ ఇప్పుడు మీరు ముందే పర్చేజ్ చేసుకుంటే వాటికి మీకు స్కీమ్స్ కానీ ఇప్పుడు కంపెనీస్ కూడా ఇప్పుడు ఎర్లీగా ఇస్తారు. ముందే పర్చేజ్ చేసుకోండి, మంచి స్కీమ్స్ తీసుకోండి. దసరా దివాళీని మంచి సక్సెస్ చేయండి. All the very best dealers for the upcoming Dasara Diwali festival. Let's rock together. Thank you for watching. Bye.